బాబు గారి యూనివర్సిటీలో స్టూడెంట్స్కి కిడ్నాప్ చేసిన స్టూడెంట్ అంటే ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ పాలైన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మోహన్ బాబు గారే ఇలా చేయించారు, కొన్ని కనుక కూడా ప్రాంతం జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు కొన్ని నిజాలు కూడా బయట పెట్టడం నిజమే అంటారా? నిజమే అంటేనండి, యాక్చువల్గా ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీ యాక్చువల్గా ఇండియాలోనే ఫేమస్ అయిన యూనివర్సిటీ. అలా చేశారు వాళ్ళ విద్యా సంస్థలన్నీ డెవలప్ చేయడం, విద్యానికేతన సంస్థ దాన్ని అంతా మళ్ళీ అప్పర్ గ్రేడ్ చేసుకుని యూనివర్సిటీ రూపంలో ఎస్టాబ్లిష్ చేసి ఎంబీయూ యూనివర్సిటీ కింద ఇంటర్నేషనల్ స్కూల్స్ కింద ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే ఏంటంటే అదే సమయంలో చాలా అవకతవకలు విషయంలో వాళ్ళు బయటపడ్డారు. వాళ్ళు యాక్చువల్గా 2019 నుంచి కూడా, అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న ఆ సమయం నుంచి కూడా వాళ్ళు కొన్ని అవకతవకలు, అంటే విపరీతమైన ఫీజులు పెంచేసి విద్యార్థుల దగ్గర బలవంతంగా వసూలు చేయడం అనేది చాలామంది కంప్లైంట్ చేశారు. చాలామంది ఏంటంటే నోళ్ళు నొక్కేశారు, వీళ్ళు రానివ్వకుండా. అలాగా చెప్పిన వాళ్ళే అంటే వీళ్ళే అంటే ఈ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి కేసులు పెట్టిన వాళ్ళు కాకుండా చాలామంది ఉన్నారన్నమాట. ఆ విషయాలు బాధితులు అయితే చాలామంది ఉన్నారు. ఆ బాధ్యతలు ఏంటంటే చాలామంది చెప్పినా సరే కొంతమందిని కొంతకాలం అలా మాట్లాడిన తర్వాత వాళ్ళని సైలెంట్ చేసేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతోమంది పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ యూనివర్సిటీ దగ్గరికి వచ్చి గొడవలు చేయడం మనం చూసాం, ఎన్నో వీడియోలు చూసాం. అంటే దారుణమైన అంటే అలాగే అంటే ఇండియాలో ఎంత ఫేమస్ అయిన యూనివర్సిటీయో అలాగే అదే ఇండియాలో ఇంత అంటే ఈ యూనివర్సిటీ కాకుండా వేరే ఏ యూనివర్సిటీ కూడా ఇటువంటి అపవాదు రాలేదు. అంటే దారుణమైన ఫీజు రోజులు చేస్తున్నారు, చాలా అంటే రెక్లెస్గా ఉంటారు, రౌడీయిజం చేసినట్టు ఉంటుంది అన్న అపవాదులు అయితే వేరే ఏ యూనివర్సిటీలు కూడా అంత బ్యాడ్ నేమ్ రాలే. కానీ ఏంటంటే ఏళ్ళ యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. ఏంటంటే ఆయన సహజంగా ఎలా ఉంటుందంటే మోహన్ బాబు గారి యాటిట్యూడ్ కొంచెం రెక్లెస్గా ఉంటుంది, చాలా అంటే రౌడీజంగానే ఉంటుంది వాళ్ళది. అలా ముందుకెళ్ళి వాళ్ళని ఏదో అంటే మన మీదకి వచ్చిన వాళ్ళని ఏదన్నా అణచివేయటం ఇలా ఈ టైప్లో మనం చాలా చూసాం. అలా చాలా చూసి కొంతకాలానికి సైలెంట్ అయిపోవటం, వాళ్ళకి ఏదైనా కాంపన్సేట్ చేసి మరి వాళ్ళని సైలెంట్ చేస్తారో లేకపోతే మామూలుగానే వాళ్ళని ఏదైనా బెదిరించి సైలెంట్ చేస్తారో తెలియదు. కానీ ఓవరాల్గా అయితే అటువంటి అపవాదులు అయితే చాలా ఉన్నాయమ్మా. ఇంకా విధంగా చెప్పాలంటే ఈ పిల్లల్ని మళ్ళీ అరెస్ట్ చేయించడం, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి గొంతు మాట్లాడేదాకంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళు చెప్తేనే కానీ ఏదైనా యూనివర్సిటీలో తప్పులు జరుగుతున్నాయని మనకు తెలియదు. అలాగే ఎవరన్నా సరే ఏ యూనివర్సిటీలోనైనా సరే లేదా ఏదైనా విద్యాలయంలోనైనా సరే విద్యార్థులు కొంచెం ధైర్యంగా ముందుకొచ్చి ఇటువంటి తప్పులనే ఉన్న ఎత్తి చూపగలిగితే కనుక ప్రతి యూనివర్సిటీ బాగానే ఉంటుంది, ప్రతి స్కూల్ కూడా బాగానే ఉంటుంది. ఆ విధంగా ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో వీళ్ళు అరెస్ట్ కాబడినా లేదా దెబ్బలు తిన్నా కానీ ఏదైనా సరే అలాగ ముందుకొచ్చి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిన ఈ ముగ్గురిని అయితే నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా. ఎందుకంటే అటువంటి వాళ్ళు లేకపోతే విద్యా సంస్థలు ఇంకా దారుణంగా వ్యవహరిస్తాయి. ఇప్పటికే చాలా స్కూల్లో మనం చూస్తున్నాం, ఏది సపోజ్ 30 రూపాయలు తీసుకునే దానికి 1,50,000 అంటారు. వాళ్ళు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా అది ప్రెస్టేజ్ కింద ఫీల్ అయిపోతారు. మా పిల్లడికి ఎంతో తెలుసా 3 లక్షలు అని ఏదో 3 లక్షలు దొబ్బెట్టుకోవడం వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారనమాట. వీడికి తీరా చూస్తే మామూలు వేలల్లోనే ఉద్యోగం. అదేంటంటే అంతంత అవ్వదండి, ఏ స్కూల్కైనా సరే అంతంత అవ్వదు. గవర్నమెంట్ రెగ్యులేటరీ ప్రకారం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ఎందుకు ఇలాగ అవుతుందని గట్టిగా అడిగితే కొంతమంది పక్క తీసుకెళ్ళి తగ్గించిన వాళ్ళు ఉంటారు. అంటే కొంచెం మా పెద్ద లెక్చరర్లు అండి చాలా హైక్ ఇచ్చి తెచ్చుకున్నాం ఈ రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఏదేమైనా సరే అంతంత ఫీజులు వసూలు చేయటం అయితే దారుణం. పోనీ వాళ్ళేదో అడిగారు కదని వాళ్ళు మళ్ళీ నిర్బంధించి లేకపోతే రకరకాలుగా హింసించడం అనేది అయితే చాలా దారుణం. అటువంటి ఏంటంటే మోహన్ బాబు గారే హైకోర్టుకి వెళ్ళి కేసు పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎఫ్ఐని కిడ్నాప్ చేసారో అని చెప్పి